కంపెనీలు లేకపోతే సహకార సంఘాలు లేకపోతే ప్రైవేటు వ్యక్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇంత తక్కువ ధరకు నెయ్యి ఎలా సరఫరా చేశారన్న అంశం మీద చాలా లోతుగా చర్చ జరిగింది. 320 రూపాయలకే కేజీ ఆవు నెయ్యి ఎలా వస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం సెప్టెంబర్ 21న ఒక ప్రశ్న వేసింది. ఆ ప్రశ్న చక్కగానే ఉంది, పైకి వినటానికి చాలా వినసొంపుగా కూడా ఉంది. 2015 సెప్టెంబర్లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కర్ణాటక నందిని మిల్క్ కేఎంఎఫ్ వాళ్ళు నెయ్యి 326 కోట్ చేస్తే, మహారాష్ట్రకు చెందిన గోవింద్ మిల్క్ వాళ్ళు నెయ్యి 276కు కోట్ చేశారని వాళ్లకు కాంట్రాక్టు ఇచ్చారు. చంద్రబాబు హయాంలో 276 రూపాయలకే కేజీ నెయ్యి ఎలా వచ్చింది అని ఎవరు ప్రశ్నించలేదు. పాడి రంగంలో అపారమైన అనుభవం ఉన్న, లాభాలు ఆర్జించే కంపెనీకి అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాలు తెలియదా? ఎకనామిక్స్ ఆఫ్ మిల్క్ అండ్ ఘీ బాగా తెలిసి ఉండాలి కదా. కాబట్టి జగన్ కర్ణాటక నందిని వాళ్లకు నెయ్యి సప్లై కాంట్రాక్ట్ ఇవ్వలేదనే ఆరోపణ మరియు ధర విషయంలో టీడీపీ చేస్తున్న ఆరోపణ సత్యదూరము. తిరుపతి లడ్డు విల్ నో లాంగర్ యూజ్ కర్ణాటక ఘీ. బెంగళూరు మిర్రర్ సెప్టెంబర్ 30, 2015లోనే వాడింది. అంటే మిర్రర్ ఇవ్వట్లేదు అనేది విషయం 2015 అంటే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే. బైపాసింగ్ కేఎంఎఫ్ టెంపుల్ ట్రస్ట్ అవార్డ్స్ టెండర్ టు ఘీ సప్లై టు మహారాష్ట్ర బేస్డ్ డైరీ. మహారాష్ట్ర నుంచి వచ్చే కంపెనీకి డైరీకి ఇచ్చారు, కేఎంఎఫ్ని పక్కకు జరిపేశారు. టీడీడీ ఫర్ ప్రొక్యూరింగ్ ఘీ ఈజ్ ఫ్లోటెడ్ ట్వైస్ ఎ ఇయర్ అండ్ ఈచ్ టెండర్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 6 months. ప్రతి సంవత్సరం 2 సార్లు టెండర్లు వేస్తుంది. ప్రతి టెండర్ 6 నెలల పాటు వ్యవహారంలో ఉంటుంది. This time TDP invite tenders in June for supply of 1700 tons of ghee for 6 months period. 1700 టన్నుల నెయ్యి సరఫరా కావాలని 6 నెలలకి ఒక టెండర్ పిలిచింది. అప్పుడు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ 324 రూపాయలు టిన్, ఒక నేతి టిన్ ఇస్తామని చెప్పింది. బట్ ద సక్సెస్ఫుల్ బిడ్డర్ ఈజ్ గోవింద్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోటెడ్ ప్రైస్ ఆఫ్ 276 ఫర్ టన్. అంటే దాదాపు 50 రూపాయలు, 48 రూపాయలు తేడా ఉంది. గోవింద్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ విచ్ హ్యాస్ బ్యాగ్డ్ ద టెండర్ ఈజ్ ఏ ప్రైవేట్ డైరీ బేస్డ్ ఇన్ ఫల్టాన్, సతారా డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. ప్రస్తుతం హెరిటేజ్ ఆవు నెయ్యి కూడా 568కే లభిస్తున్నది. మరి 600 రూపాయలకి ఎలా అమ్ముతారు, లేకపోతే 400కి ఎలా అమ్ముతారు, 500కి ఎలా అమ్ముతారు? ఈ 568 సరఫరా చేసి లాభాలు సంపాదిస్తున్నది హెరిటేజ్. అందువల్లనే వారు ఈ 568 రూపాయలకు వారు అమ్మగలుగుతున్నారు కాబట్టి టెండర్లలో పాల్గొనటం లేదు. దీనిలో లాభం నిర్వహణ ఖర్చు చేస్తే 400కే వస్తుంది. 400కే నెయ్యి సరఫరా చేయడం సాధ్యమే. పెద్ద మొత్తంలో అంటే టన్నుల్లో తీసుకుంటే, పైగా దేవునికి ఇంకా తక్కువ అంటే 300 నుంచి 350కే వస్తుంది అని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం అవుతున్నది. అది వైసీపీ వర్గాల నుంచి ఎక్కువగా ఇటువంటి అభిప్రాయం వస్తున్నది. అందువల్ల మిల్క్ ఏదో 900 ఉండాలి, 800 ఉండాలంటే మరి భవిష్యత్తులో ప్రైస్ పెంచుకోవడానికి ఏదన్నా ప్రయత్నం చేస్తున్నారా? ప్రజలను సెన్సిటైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? బయట మనం ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ ఇంకా ఎక్కువ రేటుకి అమ్మే విధంగా ప్రయత్నం చేస్తున్నారా అన్నది చూడాలి.